ఎట్లున్నారు మళ్ళా ఇంకా అంతా మంచిగా. ఇంకా కనిపిస్తున్న బుద్ధితాలు అయితే మా కూడాలన్నమాట. పేరు హర్షిత, ముద్దు పేరు రాజీ అని పిలుస్తాము. ఇంకా మన రాజుకి అక్షర భాష చెప్పడానికి అయితే ఇంకా బాసరాకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా సికింద్రాబాద్ నుంచి అయితే ఒక ట్రైన్ ఉంది, నీ టైం కొంచెం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అది త్వరగా వెళ్తేనే బెస్ట్ కాబట్టి ఇంకా మన లగేజ్ అయితే చదువుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాము. ట్రైన్ జర్నీ కాబట్టి ఇంకా క్యాజువల్ గా రెడీ అయిపోయినా. ఇంకా మన రాజు కూడా రెడీ అయిపోయింది. ఇంకా బస్ స్టాప్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా బస్ ఎక్కినాక రాజు అయితే ఫోన్ కోసం ఏడ్చింది. పబ్లిక్ న్యూసెన్స్ అవ్వద్దు అనేసి ఇంకా మా అమ్మ అయితే ఫోన్ ఇచ్చింది అనమాట. ఈ కాలంలో పిల్లలకి అయితే ఇంకా ఫోన్ అనేది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది అనమాట. ఇదంతా ఎవరు తప్ప అంటే ఇంకా మోటర్స్ మదర్స్ తప్పే. ఎందుకంటే పిల్లల్ని సైలెంట్ పెట్టడానికి రాక ఫోన్ ఇచ్చి సైలెంట్ పెట్టడం, తినిపించడానికి రాక ఫోన్ ఇచ్చి తినిపించడం, అట్లాంటివి చేస్తారు. రాజుకి అయితే పక్క అవాయిడ్ చేపిస్తా. ఇంకా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇంకా రాజు అయితే అలిగిందనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ కొంచెం అట్టపండు తినగానే ఇంకా అట్టపండు వద్దు అనేసి ఇంకా ఇసురు కొడుతుంది. ఇప్పుడేమో నా మీద అలిగింది, ఎందుకంటే కురుకురు ఎప్పిలే అనేసి. సరే ఇంకా ఎప్పించిద్దాం. స్టేషన్ అయితే ఒక రేంజ్లో ఆడుకుంటుంది అనమాట రాజీ నన్ను వాళ్ళ అమ్మని. ఇంకా రాజుని అయితే సైడ్కి తీసుకొచ్చి ఇంకా చిప్స్ ప్యాకెట్ అయితే తెప్పించిన. ఇంకా దాహం అయితే ఇంకా వాటర్ ఫిల్ చేయించాం. మళ్ళీ ట్రైన్ రానికి ఇంకా మస్తు సేపు ఉంది. స్టేషన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లా బయటకు పోయినాం ఇంకో ట్రైన్ మిస్ అయితే మళ్ళీ కష్టంగా పోతుంది. అట్లా అనేసి ఇంకా స్టేషన్లోనే వెయిట్ చేస్తున్నాం. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బాటిల్. 11:45 అయితే ఇంకా ట్రైన్ వచ్చేసి ఇంకా ఎక్కేసినాము. జనరల్ అంటే ఇట్లుంటుందని ఇప్పుడు అర్థమైంది. మా మమ్మీకి రాజుకి అయితే ఒక సీట్ సెట్ చేసా. ఇంకా నా పరిస్థితి అయితే ఇది. నా లైఫ్లో ఇంత వరెస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు చేయలేదు. ఒక 1 అవర్ తర్వాత కింద అయితే సీట్ ఖాళీ అయింది. ఇంకా కూర్చున్నాం. ఇప్పుడైతే మంచి ఒక స్లీప్ అయితే వేయచ్చు. గుడ్ నైట్. మార్నింగ్ 6 o'clock అయితే బాసరాలో అయితే ట్రైన్ దిగినాము. ఇదేం గుడి కాదు, స్టేషనే గుడిలాగా కట్టిరు. ఇప్పుడు ఆటోకి గుడికాడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. రాజు అయితే మంచి వ్యూ ఎంజాయ్ చేస్తుంది. గుడికాడికి అయితే వచ్చేసినాం. ఇంకా స్నానాలు లేదు కాబట్టి పక్కన గోదావరి అయితే ఉంది. ఇంకా గోదావరి కాడికి అయితే పోయి ఇంకా స్నానాలు అయితే చేయాల్సిందే. పేస్ట్ సోప్ కోసం పోతే చేతిలో కొబ్బరికాయ పెట్టి పంపించిన అనమాట షాప్ కీపర్. మా మమ్మీ ఇంకా రాజు అయితే ఇంకా ఆగకుండా వెళ్ళిపోతారు. గోదావరి కాడికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా వ్యూ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇక్కడ అయితే. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్టయితే కామెంట్ చేయండి. నేనైతే స్నానం చేసి రెడీగా ఉన్నా. మన చిట్టుతల్లి రాజు కూడా స్నానం చేసి రెడీగా ఉంది. ఇంకా మంచిగా బొట్లు కూడా పెట్టేసుకున్నాము. రాజు తల్లి అయితే ఇంకా మంచిగా మొక్కుకుందనమాట అమ్మవారికి. ఆకలే పక్కన ఉన్న టిఫిన్ షాప్ అయితే వచ్చినాము. ఇంకా ప్లేట్ 50 రూపాయలు అంట. రాజు అయితే ఇంకా తన చేత్తో తనే తిన్నది. చూస్తుంటేనే రాజు పెరిగిపోతుంది. గోదావరి నుంచి గుడికాడికి అయితే వెళ్ళిపోతున్నాం. ప్లేట్ల సెట్ ఏమో 200 అంట, పూలదండలేమో 100 రూపాయలు అంట, కొబ్బరికి ఏమో 30 రూపాయలు అంట. కొబ్బరికి ఒక్కటి రీజనబుల్ ఉంది, మిగతా అన్ని ఓవర్ రేటెడే. 5 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ అంట, వీళ్ళే ఇస్తారు. అదైతే ఎగ్దమ్ 200 అంట. ఇంకేం చేస్తాం, ఏం కాదు, రాజు కోసమే కదా, చేసేద్దాం. దర్శనం అయితే అయిపోయింది, అంత పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. ఫొటోస్ కూడా తీసిరు. ఫోటో అయితే కొనుక్కోవాల్సిందే మనం. జస్ట్ ఇందాకే కోత వచ్చి అటుపండు గుంజుకుపోయింది అనమాట ఫ్రూట్ బౌల్ నుంచి. కోత తీసుకుందా, తినాలే. నువ్వు రాయమా రాజీ, పండు తీసుకుని పోయింది, ఆకలిందట. రాయ్ 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 ఏబిసిడి రాయ్. మంచి హాట్ కాపీ. రాజుకి గుడి అంటే చాలా ఇష్టము. ఇంకా గుడికి వచ్చిందంటే అసలు రానా అంటది ఇంటికి. ఇదే అనమాట మాస్టర్ పీస్ 90s ఫోటోగ్రఫీ. లగేజ్ కలెక్ట్ చేసుకుని ఇంక స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. రాజు నవ్వేటప్పుడు ఎంత బాగుంటుందో, ఏడ్చేటప్పుడు అంత టార్చర్ చూపిస్తుంది. స్టేషన్కి వచ్చే టికెట్ అయితే తీసేసుకున్నా. ఇంక ఎప్పుడైతే 2 కూతురు ఒకరినొకరు చూసుకుంటున్నాయి అనమాట. ఇప్పుడు చూడండి, ట్రైన్ ఎక్కుతున్నావా? టీజీతో మాట్లాడుకొని ఇంకా స్లీపర్ కోచ్లో అయితే సీట్లు అయితే తీసేసుకున్నా. కింద నేను, రాజు ఇంకా మమ్మీ ఏమో పైన అనుకున్నారు. ఇంకా సికింద్రాబాద్ దగ్గర కూడా వచ్చేసినాము. మూవింగ్ ట్రైన్లో రాజు నించోడానికి భయపడుతుంది. ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కిందనమాట రాజీ. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా బస్సు అయితే ఎక్కినాం అనమాట. ఈ బాసర జర్నీ ఎట్లుందో కామెంట్ అయితే చేసి చెప్పండి. అది హెల్త్ బాగాలేదు కానీ రాజుకి మెమరీస్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను చేసేసిన. ఇంకుంటాం అలా. బాయ్ బాయ్.